సార్ మీ దగ్గరికి మనతోటి ఓవి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఓవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో రెండు అంశాలు ఈరోజు మనం డిస్కషన్. ఓవి గారు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పర్యటన చేసి బాధితులను పరామర్శించారు, ఎసెన్షియా ఫార్మా బాధితుల్ని. సో నష్టపరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తా అన్నారు. అంటే ఇక్కడ ఇవ్వమని ప్రభుత్వం ఏం చెప్పలేదు, మరి ఆ మాట ఎందుకు మాట్లాడారో అదైతే తెలియదు. సో రెండో అంశం ఏంటంటే మేము 24 గంటల్లోనే స్పందించాం, ఈ ప్రభుత్వం స్పందించలేదన్నారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా నిన్న ఆయన కొన్ని కామెంట్ చేశారు. నిన్న మన సేమ్ డిస్కషన్లో మీరు కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ గారు మేము దగ్గరుండి అన్ని బాధితులకి దగ్గరుండి మేము చూస్తూ ఉన్నాము, హాస్పిటల్స్కి తీసుకెళ్ళామని చెప్పేసి అన్నారు. అంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి పొలిటికల్ యాంగిల్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి బాధితులకు అండగా ఉంటానని చెప్తే ఒకటి బాగుండేది, కానీ దీన్ని పొలిటికల్ యాంగిల్ ఎందుకు చేశారు? అదేనండి బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మన బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేచిందా అన్నట్లుగా అనిపిస్తుందండి. ఇప్పుడు సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, ఈరోజు ఆయన వెళ్ళి పరామర్శించారు, ఆయనకు బాధ్యత ఉంది, వెళ్ళారు. ఆయన చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి భరోసా కల్పించాలి, ధైర్యం కల్పించాలి, మేము కూడా ఉన్నాము, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానీ సహాయ కార్యక్రమం మేము కూడా సపోర్ట్ చేస్తామనాలి. ఇంత అర్జెంటుగా అక్కడ రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ చెక్కులు అనేది ఈ రోజు కాకపోయినా రేపని ఇస్తారండి, ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా అక్కడ అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. భయంతో ఉంటారు, భయంతో కావచ్చు, లేకపోతే అందుబాటులో ఏదైనా మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ మధ్య కూడా గొడవలు ఉన్నాయి. సో ప్రభుత్వం సీరియస్ గా ఉంది, వాళ్ళకి కాస్త భయాందోళనలో అబ్స్కాండ్ అయిపోయి ఉండొచ్చు ప్రస్తుతానికి. ఇప్పుడు అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటే ఈ 75 రోజుల్లోనే ఆయన అరే ఇంకా ప్రభుత్వాన్ని మనం ఇంకా ఉన్నామా లేకపోతే ఆ ఆలోచనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. ఆయన ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి, మంచి చేసినా మాట్లాడాలి, చెడు చేసినా అవసరం కూడా లేదు. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. ఆ చెక్కులు ఇచ్చేంత వరకు నేను అక్కడ ధర్నా చేస్తాను అవన్నీ కరెక్ట్ గా ఇవ్వనని ఎవరన్నారు, అక్కడ ఇస్తామని అంటున్నారు కదా. ఆయన చెప్పాల్సింది ఏంటంటే మా ప్రభుత్వంలో మేము ఇటువంటి చర్యలు తీసుకున్నాము, అయినప్పటికీ కూడా ఇది జరిగినాయి, అది ఎక్కడో మీరు చూడండి, ప్రభుత్వాన్ని ప్రజలు మీకు అప్పచెప్పారు కదా, మీరు చేయండి అంటే బాగుండేది. అట్లా కాకుండా ఇదొక రాజకీయమైన అంశాలతోనో లేకపోతే విమర్శల ఆరోపణలు కరెక్ట్ కాదు. తర్వాత అన్నిటికీ మించండి, ఈరోజు ఒక చాలా మంచి సబ్జెక్ట్ అండి. అసలు రాష్ట్ర చరిత్రలో అంటే ముఖ్యంగా స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత నేను చెప్పేదండి, అంటే 10 ఏళ్ళు దాటిపోయింది, పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా మర్చిపోయారండి. అంటే సర్పంచ్ ఉంటాడా, ఎందుకంటే సర్పంచ్ అవసరం కూడా లేదు, వాలంటీర్ గా ఫోన్ కొట్టి వాలంటీర్ తో మాట్లాడుకుంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 2014-19 తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏదో కొంత మేర చేశారేమో, అది కూడా అంత ఒకసారి చూడాలి. అదేవిధంగా 19-24లో అయితే వాలంటీర్ వ్యవస్థనే నడిపించేశారు గత ప్రభుత్వం. కానీ కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరి ఆయన ఎట్లా ఆలోచన వచ్చిందో, అంతకుముందు ఏమన్నారు ఆయనకి ఏమీ తెలియదండి, ఆయన ఒక సినిమా యాక్టర్ అండి అని అన్నారు. కానీ ఒక సమర్థుడైన అధికారి లాగా ఎట్లా ఉంటాడో, ఒక సమర్థుడైన రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే అపారమైన అనుభవం ఉన్న నాయకులు కానీ చేస్తారు చూసారా, అటువంటి ఆలోచనలు చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే భారతదేశమే గ్రామాలతో ఉన్న భారతదేశం అండి. మంది గ్రామాలు పరిపుష్టుకుంటేనే మన భారతదేశానికి మంచి భవిష్యత్తు. వ్యాలిడ్ పాయింట్ అన్నారు ఓవి గారు. చంద్రబాబు గారి దగ్గర పరిపాలనా స్కిల్స్ నేర్చుకోవడాన్ని నేను తక్కువగా చూడను అన్నారు. మంచి పద్ధతి. ఆయన అదే చెప్పేదండి, ఆయన ఎదుటి వ్యక్తులు పాజిటివ్నెస్ చూస్తున్నారు. ఈ రోజు రాజకీయాలకు చాలా అవసరం అండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తున్నారు, సో పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది వింటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను ఏమంటానంటే ప్రతిదీ భూతద్దంలో చూడకూడదండి. ఏమండి నాయకత్వాన్ని అసలు మద్దతు ఇచ్చింది కాదు. రాజకీయ పార్టీ అన్నది దేనికి పెడతారండి? ప్రజల కోసం సేవ చేయడానికి. మంచి పని చేస్తే చెప్పండి, లేదు అంటే విమర్శించండి, తప్పులేదు, అది కూడా సద్విమర్శలు చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు అదే చెప్తున్నారు మీరు అన్నట్లుగా, మన సత్యం గారు చెప్పినట్లుగా కొన్ని జిల్లాల్లో సర్పంచులు కానీ గ్రామ అంటే వార్డు కమిటీ మెంబర్లు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏం తెలియదండి పాపం. మేము ఎందుకు ఎన్నుకోబడ్డాము కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరో ఆ రోజున ఉన్న గ్రామ పెద్ద ఎవరో మండల స్థాయి నాయకులు పెడతారు, వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు, అయిపోతుంది. ప్రధానమంత్రి సభలో అయినా సరే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రథమ పౌరుడు. తర్వాత ఇక్కడ సందర్భం వచ్చింది, ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణతేజ అని చెప్పి మన ఆంధ్రుడే చిలకలూరుపేట వాసి ఆయన IAS. ఆయన ఐఏఎస్ ఆయన కేరళలో వెళ్ళి కొద్ది కాలంలోనే ఆ పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా అవగాహన చేసుకొని తనకంటూ ఒక పరిపాలన చేయగలిగారు కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆయన తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే కేరళలో పంచాయతీ వ్యవస్థ చాలా చాలా పటిష్టం అండి అక్కడ. దానికి ఎగ్జాంపులే సత్యనారాయణ గారు చెప్పినట్లుగా కోకోకోలా కంపెనీని కూడా ఆపేశారు. కనీసం అటువంటిది కాకపోయినా, అంత బలోపేతం కాకపోయినా సరే ఇక్కడ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయాలండి. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సత్యనారాయణ గారు లాంటి ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ కూటమిలో వాళ్ళు భాగస్వాములు ఉన్నారు కాబట్టి. సత్యనారాయణ గారు ఇప్పుడు గ్రామాల్లో వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా అసలు అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను కూడా చాలా కాలం జర్నలిస్ట్గా ఉన్నాను, నేను కూడా గ్రామాలు తిరిగాను. వీళ్ళకి ప్రభుత్వమే ముందుకొచ్చి కనీసం వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఒక శిక్షణా తరగతులు కూడా పెడితే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కువగా శాతం బలవంతంగా ఏకగ్రీవంగా జరిపించారండి. అవును, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధం కాకుండా ఇదిగో మీరు పలానా వాళ్ళనే ఎన్నుకోండి అంతే. సరే అది అయిపోయింది, ఇప్పుడు ఇంకా టైం ఉంది వాళ్ళకి. కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళని కాస్త కొంత అవగాహన కల్పించి గ్రామాలకు ఏవైతే కావాలో రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చదువు కావచ్చు, ఏమంటే ఒక గ్రామం పరిపుష్టిగా బాగుందంటే ఆటోమేటిక్గా ఆ మండలం కావచ్చు, సో అది నగరాలే అభివృద్ధి చెందితే అందుకని గ్రామాలు అభివృద్ధి చెందకపోతే ఖచ్చితంగా రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షించాలండి. ఇందులో లోపాలు ఉంటే ఎత్తి చూపించండి, అవును చూపించి ఇంకా ఫర్దర్ గా ఏదైనా మెరుగైన సలహాలు ఇవ్వచ్చు. సో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకి రెక్కలు వచ్చి ఉంటాయి ఓవి గారు. ఖచ్చితంగా అండి. సో అంటే ఇప్పుడు పాపం ఇప్పుడు వారికి ఈ సభతోటి వారికి ఒక హోదా, గౌరవం, అంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అంటే ఊర్లో సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు అంటే ఒక హోదా. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారిని మర్చిపోయారు. అంటే ప్రెసిడెంట్ గారి ఇంటి పక్కన వాలంటరీ ఇల్లు ఉంటే ఈ వాలంటరీ ఇంట్లో పనికి వాలంటరీ కోసం ఒక 50 మంది ఉండేవాళ్ళు. వాలంటీర్ పవర్ఫుల్. ప్రెసిడెంట్ గారికి గతంలో ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు మాదేముందండి వాలంటీర్ చెప్పింది ఇదేని. ఇంకోటి ఏంటంటే సర్పంచ్కున్న గొప్ప పవర్ఫుల్ చెక్ పవర్ ఉన్నది. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి చెక్ పవర్ ఉన్న ఏకైక వ్యక్తి సర్పంచేనండి. అవును, ఇక అంతకు మించిన ఇది ఎక్కడ ఉంటుందండి. సో అందువల్ల మన భారతదేశంలో ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కావచ్చు, తర్వాత మార్పులు వచ్చిన కానీ ఈవెన్ పివి నరసింహారావు గారు కూడా చాలా మంచి తీసుకొచ్చారండి. ఏది యాక్టులు చాలా మార్చారు, గ్రామ సంస్కరణలు తీసుకొచ్చారు. సో అదంతా కూడా మంచిదండి, అవన్నీ తీసుకొని రావాలి. లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి అందరూ కూడా నగరాల అభివృద్ధి చేయాలి, అర్బన్ అభివృద్ధి చేయాలి, ఇలా అభివృద్ధి మీద టెక్నాలజీ మీద వెళ్ళారు కానీ ఇంకా గ్రామాల్లో మర్చిపోయారు. అంతే కదండి. గ్రామాల సమస్యలన్నీ పరిష్కారం అయితే ఎవరు కూడా నాకు తెలిసి మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా రావాల్సిన అవసరం లేదండి. ఎక్కడ సార్, గ్రామాల్లోనే కదా. అదే కదా, గ్రామాలు బాగుపడితే పేదరిక నిర్మూలన జరిగింది. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పని ఉంటుంది, 3 పూట్ల తినడానికి తిండి ఉంటుంది. ఇప్పుడు మీకు గతంలో ఒక 20 ఏళ్ల క్రితం కదా కావచ్చండి, మీకు ఇందిరమ్మ ఇళ్ళని అటువంటి ఇచ్చేవాళ్ళండి. అక్కడ గ్రామ సల్పన ఏం జరిగేది కాదండి. అక్కడ ఒక బలవంతుడైన నాయకుడు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి. 2-3 పేర్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగేలండి చాలా.